చూసిండ్రా మీ కాలు మొక్కుతాం సార్, తాగనికి నీళ్ళు ఇయ్యుండ్రి సార్ అని అమాంతం పోలీస్ కాలు పట్టుకుంటున్నారు జనాలు. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 11 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరిలా కడిగేతానికి తాగేతానికి మంచినీళ్లు లేక ఆగమైతున్నామని సర్కార్ని అడుగుతున్నారు. బిందెలు, బకెట్లు, చెంబులు, గిన్నెలు, గిలాసాలు తీసుకొచ్చి రోడ్డు మీదకి ధర్నాకు దిగిండ్రు. తర్వాత ఏం జరుగుతుందో ఏరుకున్నదే కదా, పోలీసులు వస్తారు, వాళ్ళని ఈడ్చుకపోయి స్టేషన్లో వేస్తారు, కేసులు పెడతారు. హాగో అందుకోసం వచ్చిన పోలీసుల కాలు పట్టుకున్నారు జనాలు. ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి అంటే అడవి బిడ్డలు బతికే ఏరియా. ఆదివాసులకు నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్ది నడిచిపోయే వాగులల్లా షెల్మెల్ దోడుకొని నీళ్లు తెచ్చుకునేది. అసొంటి కష్టాలు ఉండొద్దని కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు మిషన్ భగీరథతోని ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చి వాళ్ళ వాకిళ్లల్లా గోదావరి నీళ్లు పోయించిండు. అసొంటి మిషన్ భగీరథ నీళ్ళు ఇప్పుడు రాక 11 రోజుల సంది వస్తలేవట. ఆగో అందుకే మా గొంతులు ఎండుతున్నాయి మహాప్రభు అని రోడ్లెక్కి పోలీసుల కాలు మొక్కుతుర్రు. మరి 11 రోజుల నుంచి ఇట్లా జరుగుతుంటే సర్కార్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, అడవి బిడ్డల కుత్కలు ఎండేటట్టు ఎందుకు చేస్తున్నారో ఏందో ఏమో పోన్రి.